బాపు ఇవాళైంది గోళీలు వేసుకోకపోతే గోళీలు వేసుకుందు. అట్లానే కాదురా, అసలు జరిగిన సంఘటన చూసి నాకు బాధ అనిపిస్తుందిరా. ఎందుకే ఇక ఇట్లనే రంది పెట్టుకుంటే కూర్చుంటే గోళీలు వేసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. ఏమైంది ఇప్పుడు? అమ్మ అంటే గొడవ పెట్టుకున్నది పోయింది, దానికి అలవాటైనా 3 వత్తులకు గొడవ పెట్టుకున్నాడు, వాళ్ళ అవ్వగారింటికి పోడు మళ్ళీ వచ్చుడు. గీంత దానికి నువ్వు ఎందుకు రంది పడతావు? మా అత్తది గంతి రందని కాదురా, ఇంత ముందు పోయింది వేరు, ఇప్పుడు పోయింది వేరురా. నువ్వు అనేది నిజం బిడ్డ. నువ్వు అన్నట్టు ఎన్నోసార్లు పోయింది వచ్చింది, కానీ భార్య భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా కూడా కలుతున్న ఆశ ఉంటుంది. కానీ భూమి సమస్య వచ్చిందంటే మాత్రం వాళ్ళు కలవరు బిడ్డ. ఎందుకంటే అనుబంధం చెప్తున్నా, ఎన్నో పంచాయతీలు చెప్పినా, భూమి పంచాయతీ చెప్పినా, భార్య భర్త పంచాయతీ చెప్పినా, కానీ వాళ్ళు ఇప్పటికీ కలుతలేరు. ఆ సమస్య నా కుటుంబంలో వద్దని అనుకోలేదు. నువ్వు అన్నది నిజమేనే. ఏం చేస్తావు మరి? ఇట్లనే ఆలోచించుకుంటా రంది పెట్టుకుంటుంటే నీ ఆరోగ్యం ఖరాబ్ కదా. ఈ ఎండాకాలం పూట పొద్దుగల బుక్కడంతా తిని గోళీలు వేసుకుంటే ఓ పని అయిపోతుంది. అసలే బీపీ షుగర్ ఉన్న మనిషివి, అట్రంది పెట్టుకుంటే ఇటు నువ్వు గోళీలు వేసుకోకపోతే నీ ఆరోగ్యం ఖరాబ్ కదా. ఇక నువ్వు ఇట్లా తమ్ముడు మాలేసుకునే తమ్ముడు ఊకూకే ఫోన్ చేయబట్టే, అక్క స్వామి బాబు స్వామి మంచిగా చూసుకో జాగ్రత్త, అదే రంది పెట్టుకోగల, ఆయనకు చిన్నదానికి పెద్దదానికి టెన్షన్ పడతాడు, నువ్వు మంచిగా బాబుని చూసుకో అని చెప్పేసి నాకు ఫోన్ చేయబట్టే. అక్కడ ఆయన నీ గురించి ఆలోచించుడు, ఇక్కడ నేను అడిగినా కూడా నువ్వు నా మాట వినకపోడు. ఎన్ని రోజులు ఇట్లా రంది పెట్టుకుంటే గిట్లయితదే? ఏం కాదు గంతి, నువ్వు మంది గురించి ఆలోచించి మనది కూడా గట్లనే అవుతుందని నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటావు. అట్లేం జరగదు, దాన్ని మనం వదులుకుంటావా? అదేం కాదు కదా. కొంచెం బుక్కడంత అన్నం అన్న దీన్ని గోళీలు వేసుకున్నావుదా? లేవే దా తిందువు. ఏమో బిడ్డ, నువ్వు ఎంత చెప్పినా కూడా నా టెన్షన్ అవుతుంది, వాళ్ళ గురించి భయం అవుతుంది. నీ టెన్షన్ చల్లకుండా సరే, అంతలా టెన్షన్ అయితే ఓ బుక్కడంతా తిని గోళీలు వేసుకొని వచ్చి గంట సేపు భయపడు రంది పెట్టుకో, ఏమన్నా వేసుకో. ఫస్ట్ అయితే బుక్కడి తిందుతా. సరే తింటా. ఆగో వచ్చింది నీ కోడలు. నేను చెప్తిన్నావా ఎటు పోదే అంటే? ఇప్పుడు నిమ్మలం ఇక దావతా 100 ఏళ్ళు నీకు. ఓ ఇక రంది పెట్టుకున్నాడు మీ మామ. దా ఏమైందే? తగ్గిందా కోపం? మొత్తం చల్లారిందా? కోపమేం లేదక్క, తొందరపడ్డా అంతే. అబ్బో తొందరపడ్డా అని అర్థమైందా? అంతే తీయే, పెళ్ళైంది మొనమొననే కదా. ఇక మొగుడొక్క మాట అన్నా ఏ మాట ఓర్చుకోకుండా ఉరుకుడే అవ్వగారింటికి నేను ఎందుకు ఉండాలి, నాకేం అవసరం అని. అదే ఓ 10 ఏళ్ళు 5 ఏళ్ళు పెళ్ళి అయితే ఎన్ని తిట్టినా నా లెక్క మొగడే సంసారం, మొగడే వ్యవహారం, మొగంతోనే బతుకని చెప్పేసి బతుకుతాం. ఇక నువ్వు గట్ల ఆలోచించకపోతే గిట్లేం ఆలోచిస్తావు? తీ సరే తీ దా. సరే తినా వచ్చింది కదా, తన తప్పు తెలుసుకొని వచ్చింది. అయినా ఈ ఎండపూట వచ్చిన చల్లబుట్ట అయిపోదా?